హలో అందరికీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందు నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. ఈరోజు పెద్ద స్పెషల్ ఏమీ లేదండి. టమాటా చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. అవి బాగా మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలా కూడా నేను యూస్ చేయలేదు. అది వేడి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలో కూడా తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే మసాలా వాడేద్దాం అనేసి పచ్చెనపప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఒక కప్పు తీసుకున్నాను. దాన్ని అలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది. పిల్లలకి స్నాక్ టైంలో తింటారు కదా అనేసి చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆనియన్ బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడైతే చిక్కుడుకాయ అలాగే వంకాయ మనం వేసేసుకుందాం. చాలా సింపుల్గా అండి, పెద్దగా ఏమీ కష్టపడిన అవసరం లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర జల్లుకుంటే ఆ ఫ్లేవర్కి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు కారం అలాగే తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వీటిలోకి మసాలా వేసుకుందామండి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే కొత్తిమీర, దానితో పాటు పచ్చిమిర్చి, సాల్ట్ అండి, ధనియాల పౌడర్ 1 స్పూన్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ వేసాను. దానివల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వాళ్ళు వేసుకుందామండి. ఈలోగు కర్రీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. అగో చూస్తున్నారా, కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం పలచగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే కొంచెం మందపాటిగా వేసుకోవాలండి. నేను వేసిన మందం అయితే సరిపోతుంది. అవి వేగుతున్నాయి. పక్కన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ విధంగా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఈ చలికాలానికి ఏంటో కానీ నాకు కొంచెం వాయిస్ అయితే థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందండి. కొంచెం వాయిస్ అసలు రావట్లేదు. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేటట్టు వేయించుకొని పక్క తీసి పెట్టుకోండి. అసలు అది విడిపోదండి. గారె అన్నది చాలా బాగా వస్తుంది. వడ ఎక్కడ విడిపోదు. మనం ఎలా వేసింది అలానే ఉంటుందండి. చూస్తున్నారా, వేగిపోయినాయి, తీసేస్తున్నానండి పక్కకి. నేను అది ఓపెన్ చేసి చూపించడానికి ఒక చేత కెమెరా పట్టుకున్నాను. ఓపెన్ చేస్తే లోపల అలా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది మనం బయట బండ్ల మీద తింటాం కదా, రోడ్ సైడ్ మనకి బండ్ల మీద పెడతారు కదా, ఆ టేస్టే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా మంచిగా టేస్ట్ కుదురుతుంది. అలానే చాలా నీట్గా చేసుకుంటాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్రెష్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి మంచిదండి. పిల్లలకి కూడా దగ్గు రాదు, చాలా ఇష్టంగా తింటారు. దాంతోపాటు కారం పొడి అన్నా తీసుకోవచ్చు, లేదంటే టమాటా సాస్ కానీ చట్నీ కానీ కూడా తీసుకోవచ్చు. పిల్లలు అయితే ఇలానే తింటారండి మా పిల్లలు. అందుకనేసి నేను ఈ విధంగానే పెట్టాను. చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి.